బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఆ బ్రహ్మం గారి గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా ఆయన జీవిత చరిత్రతో వచ్చిన మూవీస్ ద్వారా మాత్రమే ఆయన పుట్టుక ఇలా ఉంది అని, ఆ తర్వాత కాలజ్ఞానం రాసి జీవ సమాధి అయ్యారని మాత్రమే తెలుసు. కానీ సంపూర్ణ జీవిత చరిత్ర మాత్రం తెలియదు. అంతేకాదు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయ్యాక ఎన్ని రోజుల వరకు బ్రతికి ఉన్నారో అనే విషయం కూడా తెలియదు. కానీ ఆ సమాధి వల్ల ఆయన కొడుకు 17 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు. మరి అతడు ఏం తప్పు చేశాడు? అసలు బ్రహ్మం గారి సమాధిని ఎవరు తెరవాలని అనుకున్నారు? తెరిచినప్పుడు ఏం జరిగింది? సమాధిలో బ్రహ్మం గారు ఎన్ని రోజులు బ్రతికి ఉన్నారు అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని, వారి దివ్యశక్తులను ఊరిలోని అందరూ నమ్మేవాళ్లు. కానీ ఒక్క కొడుకు తప్ప. అయితే కొడుకు నమ్మడానికి పెద్ద సమయం పట్టలేదు. బ్రహ్మం గారు సజీవ సమాధి అయినప్పటికీ అతని దివ్యశక్తులను తన కొడుకు పోతులూరయ్య మాత్రం అస్సలు నమ్మేవాడు కాదట. అయితే ఊర్లోని కొందరు అజ్ఞానులు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అవ్వడమే అసాధ్యం, సమాధి అయిన 10 నిమిషాల్లోనే చనిపోయి ఉంటాడు, ఇంకా ఏం తపస్సు చేస్తుంటాడు, పేరుకే నేను తపస్సు చేస్తాను సమాధిలో ఉండి అన్నాడు, ఇంకా బ్రతికే ఉంటాడా, అది అసాధ్యం అని కొందరు అజ్ఞానులు అనుకునేవాళ్లు. అయితే అది పోతులూరయ్య అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కొడుకు దారి వెంట వెళ్లే సమయంలో విన్నాడు. ఒకసారి విన్నాడు, సరేలే పోయింది. 2 సార్లు విన్నాడు, సరే అజ్ఞానులు అనుకున్నాడు. ఇలా చాలా మంది అనడంతో పోతులూరయ్యకు కూడా అనుమానం వచ్చింది. తన తండ్రి నిజంగానే తపస్సు చేస్తున్నాడా లేదా సజీవ సమాధి అయిన వెంటనే చనిపోయాడా అని అనుమానం వచ్చి వెంటనే తన అనుమానం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో సజీవ సమాధి అయిన ప్రదేశానికి వెళ్లాడు పోతులూరయ్య. అక్కడ ఉన్న సిద్ధయ్యతో, నేను నా తండ్రిని చూడాలి, ఇప్పుడే సమాధికి అడ్డంగా ఉన్న బండరాయి తీయండి అన్నాడు. అందుకు సిద్ధయ్య అస్సలు కుదరదు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇప్పుడు తపస్సులో నిమగ్నమై ఉంటారు, రాయిని తీయడం అస్సలు కుదరదు అన్నాడు. ఇలాగే గొడవ పడుతూ సిద్ధయ్య పోతులూరయ్యను అడ్డుకోవడం మొదలుపెట్టాడు. దీంతో పోతులూరయ్య మాత్రం కోపంతో ఊగిపోతూ, నా తండ్రిని నేను చూడటానికి నాకే అడ్డు వస్తావా అని బెదిరించడం మొదలుపెట్టాడు. కాని సిద్ధయ్య మాత్రం చాలా భక్తిపరుడు, స్వామివారికి అత్యంత ప్రియమైన శిష్యుడు. నా ప్రాణం పోయినా నేను సమాధిని తెరవనివ్వను అని పట్టుకొని సమాధి దగ్గర అడ్డంగా కూర్చున్నాడు. అయితే సమాధిని తెరిచేలా లేరు అని, ఎలాగైనా సమాధిని తెరవాలి, ఎలా సమాధిని తెరవచ్చో ఆలోచించాడు పోతులూరయ్య. ఇలా అయితే కాదు, నటిస్తేనే పని జరుగుతుంది అనుకున్నాడు పోతులూరయ్య. దీంతో ఎవ్వరూ లేని సమయంలోనే సమాధిని తెరవాలని ఫిక్స్ అయ్యాడు. ఇక అక్కడున్న సిద్ధయ్యతో, సరే మీరు సమాధికి ఉండే రాయిని తెరవట్లేదు కదా, నేను మారిపోయాను, నేను కూడా తపస్సును భగ్నం చేయాలనుకోవడం లేదు అని చెప్పి, నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం, ఏదో ప్రేమపూర్వకంగా తనను చూడాలనిపించి నేను తెరవమన్నాను తప్ప, అంతేగాని అనుమానం కాదు అని చెప్పి అక్కడి నుంచి పోతులూరయ్య వెళ్ళిపోయాడు. ఇక పోతులూరయ్య అంత సడన్ గా ఆ నిర్ణయం తీసుకోవడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా సంతోషించారు. తన తల్లి కూడా సంతోషించింది. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఒకరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో పెద్ద గడ్డపార తీసుకొచ్చి సమాధి వద్దకు వచ్చాడు పోతులూరయ్య. సమాధికి అడ్డుగా ఉన్నవంటి బండరాయిని తీయడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తానికి గంటల తరబడి కష్టపడిన తరువాత బండరాయిని బయటికి తీశాడు. ఇక అంత కష్టపడి ఆ బండరాయి తీసిన తరువాత లోపలికి వెళ్లకుండా ఉంటాడా? మొత్తానికి లోపలికి వెళ్ళాడు. నాన్నా నాన్నా అని పిలిచాడు. కాని వీరబ్రహ్మేంద్ర స్వామి పలకలేదు. ఈసారి ఇంకాస్త గట్టిగా నాన్నా నాన్నా అని పిలిచాడు. అయినా పలకలేదు. ఈసారి ఇంకా గట్టిగా నాన్నగారు నాన్నగారు అని పిలిచాడు. ఇక వెంటనే తపస్సుకు భంగం కలిగించడంతో గట్టిగా ఒక శబ్దం వినపడింది పోతులూరయ్యకు. సమాధిని తెరిచింది ఎవర్రా అని అన్నాడు. ఆ పలుకులు విన్న పోతులూరయ్య గజగజ వణుకుతూ
తండ్రి, నేను పోతులూరయ్యను, నీ కుమారుడను అన్నాడు. వెంటనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, నా బిడ్డవి అయ్యావు కాబట్టి బ్రతికిపోయావు. నిన్ను విడిచిపెడుతున్నాను. ఇంతటి సాహసానికి ఒడికట్టిన నువ్వు ఫలితం అనుభవించక తప్పదు. ఈ దోషం పోగొట్టుకోక తప్పదు. లేదంటే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని గట్టిగా శబ్దం మాత్రమే వినపడింది. అలా దోషం పోగొట్టుకోవడానికి 17 సంవత్సరాలు బనగానపల్లెను వదిలి భార్యతో సహా వనవాసం చేయాలి. గ్రామాలకు పైన కొండల మీద ఉన్న పూతలేని చింత చెట్టు కింద చేరి అక్కడ ఉన్న కొలను దగ్గర తపస్సు చేయాలి. ఆ చింత చెట్టుకు కాసిన కాయ నీ చేతుల్లో పడుతుంది. అప్పుడు నీకు దోష విముక్తి కలిగినట్లు అని చెప్పాడు. అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ చింతపూతలేని చింత చెట్టు కింద తపస్సు చేయాలి అన్నాడు. అంటే చింతపూతే లేకపోతే కాయ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మీరు గమనించినట్లయితే ఆ కాయ ఒక దివ్యశక్తి, అంటే సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ కాయ రూపంలో వస్తానని చెప్పారు. అలా దోషం పోగొట్టుకోవడానికి 17 సంవత్సరాలు పడుతుంది అని చెప్పిన తరువాత, ఇక వెళ్ళు నువ్వు అన్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వెళ్తూ వెళ్తూ సమాధికి బయట ఉన్న ఆ బండను యథాస్థానంలో పెట్టాలని చెప్పారు. ఆ తరువాత జరిగిందంతా ఇంట్లో వాళ్లకు చెప్తాడు పోతులూరయ్య. ఇక భార్యను తీసుకొని తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆ తరువాత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భార్య పోతులూరయ్య తల్లి ఏం చేసిందంటే, తన కొడుకుకు తెలియకుండా పోలేరమ్మను మనసులో తలుచుకుంది. వెంటనే ప్రత్యక్షమైన పోలేరమ్మ, నేను ఏ సహాయం చేయమంటావు అని అడిగింది. దాంతో ఆమె, నా కొడుకు కోడలు తపస్సుకు వెళుతున్నారు, వాళ్లకి సహాయంగా ఉంటూ వారిని కాపాడవలసిందిగా కోరింది. ఇక పోలేరమ్మ అలాగే అని చెప్పి వెంటనే మాయమైపోయింది. అప్పట్నుంచి ఆ తరువాత పోతులూరయ్య వెంట పోలేరమ్మ వెళ్లడం మొదలుపెట్టింది. అంటే పోలేరమ్మగా కాకుండా వివిధ రూపాలలో వెళ్లడం మొదలుపెట్టింది. వాళ్ల తపస్సును ప్రతిరోజు గమనించేది. పోతులూరయ్య తపస్సు చేయడం ప్రారంభించిన తరువాత భక్తురాలిగా వచ్చింది పోలేరమ్మ. రోజు ఒక చెంబుడు పాలు ఉదయం పూట తీసుకొచ్చి వాళ్ళకిచ్చేది. అయితే ఆమె పోలేరమ్మ అని మాత్రం పోతులూరయ్యకు తెలిసేది కాదు. ఎలాంటి కష్టం రాకుండా వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంది. అయితే అలా తపస్సు చేస్తున్న క్రమంలో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అంతా కూడా రోజురోజుకి అతని గురించి తెలియడంతో పోతులూరయ్య దగ్గరికి శిష్యరికం చేయడానికి చాలా మంది వచ్చారు. అలాగే అక్కడ అంగరంగ వైభవంగా పూజలు జరిగాయి. అయితే ఒక రోజున తపస్సు చేస్తున్న క్రమంలో ఆ పూతలేని చింత చెట్టుకు కాసిన కాయ తెగి పోతులూరయ్య చేతిలో పడింది. వెంటనే ఆ కాయను చూసినటువంటి పోతులూరయ్య ఆనందంతో తన దోషం పోయింది, ఇక తన సొంత గ్రామానికి వెళ్ళవచ్చు అని ఆనందంలో ఉన్నాడు. మొత్తానికి తన సొంత గ్రామానికి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు పోతులూరయ్య. పాలు పోసే ఆమెతో, మేము మా సొంత గ్రామానికి వెళుతున్నాం, మీకు నేను ఏమైనా సహాయం చేయగలనా? నీకు తగిన సహాయం చేస్తాను, మీరు అడగండి అన్నాడు. అప్పుడు వెంటనే పోలేరమ్మ నిజస్వరూపంతో ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు పోతులూరయ్య కూడా చాలా ఆనందపడ్డాడు. తన కోసం ఇన్ని సంవత్సరాలు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది సాక్షాత్తు పోలేరమ్మనా అని ఆశ్చర్యపోయాడు కూడా. ఇక నన్ను కూడా మీతో పాటు మఠంలో నిలుపు అని అడిగింది. అంటే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో మఠంలో ఉంటాను అని ఆ పోలేరమ్మ కోరింది. అందుకు పోతులూరయ్య మాత్రం, తల్లి, నువ్వు ఉగ్రదేవతవు, నిన్ను మఠంలో నా తండ్రి పక్కన నిల్చోబెట్టడం అది అసాధ్యం. కాకపోతే మఠం చుట్టుపక్కల నిన్ను కూడా నిలుపుతాను. మా నాన్నగారికి పూజలు చేసే సమయంలోనే నీకు కూడా పూజలు జరుగుతాయి అని చెప్పి మఠం దగ్గరలోనే ఒక వేప చెట్టును చూపించి అక్కడ నీ స్థానం ఏర్పరచుకోమని వేడుకున్నాడు. అలా పోలేరమ్మ కూడా మఠంకు దగ్గరలోనే ఉంటుంది. ఆ తర్వాత కొద్ది దినాలకు పోతులూరయ్య కూడా సజీవ సమాధి అయ్యారు. ఇలా శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధిని తెరిచిన తన కొడుక్కే ఆ శాపం పెట్టాడు అన్నప్పుడు సామాన్య మానవులు ఎవరు కూడా ఆ తలుపు తెరవడానికి
లేదా ఆ సమాధికి ఉన్నటువంటి బండరాయిని తెరవడానికి పూనుకోరు. ఎందుకంటే ఆ సమాధికి ఉన్నటువంటి బండరాయి తెరిస్తే ఎలాంటి ప్రళయం ముంచుకొస్తుందని ప్రతి ఒక్కరికి భయం. అందుకే ఎవరూ కూడా బ్రహ్మం గారి మఠంకు వెళ్ళినప్పుడు కూడా సమాధిని కెమెరాలో బంధించడానికి, ఫోటో తీయడానికి కూడా అక్కడ పర్మిషన్స్ లేవు. చూశారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.